సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్నాస్టిక్ అండ్ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 37. డేట్ చూసుకున్నట్లయితే ఇవాళ మే 19 అండ్ టైం చూసుకున్నట్లయితే 6:40 దాకా అవుతుంది. సో ప్రస్తుతానికి చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే మన ఛానల్ రావడం జరిగింది. సో వాటినన్నింటినీ మీతో తెలియజేస్తాను. సో దానికంటే ముందు బెస్ట్ కమెంట్ అయితే పిక్ చేసే టైం అయితే వచ్చేసింది. సో ఇవాళ బెస్ట్ కమెంట్ వచ్చేసరికి నాగరాజు బోయన్ అయితే కమెంట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ బాబా. ఇలా ప్రతిరోజు కమెంట్ చేస్తూనే అండ్ నాగరాజ్ మాత్రమే కాదు, ఎవరెవరైతే మన ఛానల్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కమెంట్ చేస్తూ నన్ను మోటివేట్ చేస్తూ ఉండండి. సో ప్రతిరోజు ఇలానే బెస్ట్ కమెంట్ అయితే పిక్ చేస్తూ ఉంటాను. సో ఇంకేం మాత్రం నేర్చుకునే టెక్నిక్స్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టెక్నిక్స్ చూసుకున్నట్లయితే వాల్యో నుంచి. సో వాల్యో మనకి తెలిసిందే ప్రీమియం సెగ్మెంట్ ల్యాప్టాప్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఇండియాలో ఒకసారి వీళ్ళు బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ అయితే అవడం జరిగింది. సో కంబ్యాక్ అవడంతో మొట్టమొదటి ల్యాప్టాప్ ఈ రోజు అయితే లాంచ్ చేశారు. సో 11th జనరేషన్ టైగర్ లేక్ సిపియూతో వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. ఇంటర్నల్ ర్యామ్ చూసుకున్నట్లయితే 32GB ర్యామ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 2TB వరకు SSDని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 4Kకి సంబంధించి 14" డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేట్ చూసుకున్నట్లయితే ఆకాశాన్ని అంటిందని చెప్పుకోవచ్చు. 3,52,990 రూపాయలు అయితే వీళ్ళు ప్రైస్ మీద పెట్టడం జరిగింది. ఒక మాటలో చెప్పుకోవాలంటే 3,53,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో ఇంత బడ్జెట్ పెట్టుకుంటే అక్కడ యాపిల్ సిరీస్ కూడా ఉన్నాయి. సో యాపిల్ సిరీస్ని స్కిప్ చేసి వాల్యూ కొంటారనేది అయితే నాకైతే డౌట్. ఒక మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్. నెక్స్ట్ చూసుకున్నది రియల్మీ నుంచి. సో రియల్మీ GT మనందరికీ తెలిసిందే. రియల్మీ నుంచి రాబోతున్న నెక్స్ట్ లెవెల్ ఫ్లాగ్షిప్ మొబైల్. సో ఈ మొబైల్ అనేది ట్విట్టర్లో వీళ్ళు ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తూ ఉన్నారు, కానీ దీన్ని సింపుల్ లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తారనేది మనకైతే ఎటువంటి న్యూస్ అయితే రాలేదు. సో ప్రస్తుతానికి ఈ రోజు రియల్మీ ఇండియా ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ ట్వీట్ లో Android 12 బీటా వర్షన్ కి సంబంధించి రియల్మీ నుంచి మొట్టమొదటి ఫోన్ మనకి రియల్మీ GT అని వీళ్ళైతే తెలియజేశారు. అండ్ దాంతో పాటుగా లాంచ్ ఈవెంట్ కి సంబంధించి డేట్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. కమింగ్ సూన్ ఇన్ మే అని చెప్పి వీళ్ళైతే ఇచ్చారు. మాక్సిమం మే ఎండ్ కల్లా రియల్మీ GT ఫ్లాగ్షిప్ డివైస్ అయితే మన ఇండియాలో చూసే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం ఎంత ప్రైస్ పాయింట్ తెస్తారండి. నెక్స్ట్ చూసుకున్నది నోకియా నుంచి. సో నోకియాకి సంబంధించి C సిరీస్ లో C30 అండ్ C20+ ఈ రెండు మొబైల్స్ మనకి రెండర్ అయితే బయటికి రావడం జరిగింది. C30కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తున్నట్లు, అండ్ C20+ చూసుకున్నట్లయితే మనకి 6000 mAh బ్యాటరీ వస్తున్నట్లు మనకి రెండర్ చూపుతున్నాయి. సో మాక్సిమం C30, C20+ ఇలాంటి C సిరీస్ మొబైల్స్ ఏవి మనకి ఇండియాకి అయితే రావు. మాక్సిమం వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేస్తారు. సో చూద్దాం, ఒకవేళ ఇండియాకి సంబంధించి ఏమైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ దీని గురించి మనం మాట్లాడతాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గూగుల్ నుంచి. సో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ అండ్ గూగుల్ పిక్సెల్ 5a 5G అండ్ నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ కి సంబంధించి ఫోల్డబుల్ ఫోన్, ఈ 4 ఫోన్స్ మనకి Android 12 బీటా వర్షన్ లో మనకైతే స్పాట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ డివైస్ అని చెప్పుకోవచ్చు Android 12 తో వర్షన్ లో పార్టిసిపేట్ చేసేవి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోకో నుంచి. సో పోకో M3 Pro 5G మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు మే 19వ తారీఖు దీనికి సంబంధించి గ్లోబల్ గా లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. టైం వచ్చేసరికి 5:30 PM IST అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి అన్ని స్పెసిఫికేషన్స్ మనందరికీ తెలిసిందే. Dimensity 700 ప్రాసెసర్ తో వస్తుంది. మెయిన్ థింగ్ ఇది. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే దగ్గర 17,000 రూపాయలు. యూరోపియన్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్లయితే 17,750 రూపాయల దాకా అయితే మనకి ప్రైస్ పెట్టడం జరుగుతుంది. సో నేను అనుకునే దాని ప్రకారం చూసుకున్నట్లయితే 16,000 నుంచి 17,000 మధ్యలో పెడితే బెస్ట్ ప్రైస్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కమెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే BGMIకి సంబంధించి. సో BGMI మనందరికీ తెలిసిందే. సో మొన్న మనకి ఆండ్రాయిడ్ యూజర్స్ అందరి దగ్గర ప్రీ రిజిస్ట్రేషన్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. యాపిల్కి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే వీళ్ళు చేయలేదు iOS యూజర్స్కి సంబంధించి. సో ప్రస్తుతానికి ఈ రోజు మనకి వీళ్ళు ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో iOS యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి BGMI మీద వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. అంటే వెరీ సూన్ వీళ్ళకి కూడా ప్రీ రిజిస్ట్రేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రీ రిజిస్ట్రేషన్ ఇస్తారు, డైరెక్ట్గా గేమ్ ఇస్తారు, మనకి తెలియదు. కానీ iOS యూజర్స్ మీద మనకి BGMI అయితే ఇప్పుడు వర్క్ చేస్తున్నట్లు మనకి రూమర్స్ అయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ నుంచి. సో Android 12 బీటా వర్షన్ కి సంబంధించి కొన్ని ఫోన్స్ అయితే మనకి లిస్ట్ అవడం జరిగింది. ఈ ఫోన్స్ అనేది ఇప్పుడు Android 12 బీటా వర్షన్ అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే వీటిలో మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ లో మనకి Asus Zenfone 8 ఉంటే, అండ్ నెక్స్ట్ మనకి MI 11, 11 Ultra, 11i అండ్ నెక్స్ట్ 11 Pro ఉన్నాయి. అండ్ Oppo Find X3 Pro, iQOO 7 Legend అండ్ Realme GT అండ్ దాంతో పాటుగా ఒక 3 అదర్ బ్రాండ్స్ మొబైల్స్ అయితే మనకి Android 12 అప్డేట్ లో అయితే మనకి లిస్ట్ అవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే OnePlus నుంచి OnePlus 9 అండ్ నెక్స్ట్ OnePlus 9 Pro ఈ రెండు డివైస్ కి మనకి Android 12 కి సంబంధించి కొన్ని డివైస్ కి Android 12 బీటా అప్డేట్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేయడం జరిగింది. బట్ రోల్ అవుట్ చేసిన ప్రతి డివైస్ యొక్క Android 12 బీటాని వీళ్ళు మళ్ళీ పుల్ అవుట్ చేసుకున్నట్టు మనకి రూమర్స్ వస్తున్నాయి. పుల్ అవుట్ చేసుకోవడం అంటే మళ్ళీ వెనక్కి అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే వీటిలో మనకి బ్రేకింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. బ్రేకింగ్ ఇష్యూస్ అనేవి కస్టమర్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. అందుకని చెప్పని OnePlus ఈ అప్డేట్ అయితే వెనక్కి తీసుకుంటుంది. సో అందుకే చెప్తున్నాను, ఎవరు Android 12 బీటా వర్షన్ కానీ Android 11 బీటా వర్షన్ వచ్చినా సరే మీరైతే పార్టిసిపేట్ చేయమంటే స్టేబుల్ అప్డేట్ ఎప్పుడైతే వస్తుందో స్టేబుల్ అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫైనల్ చూసుకున్నైతే Xiaomi నుంచి. సో Xiaomi అండ్ నెక్స్ట్ పోకో ఈ రెండు బ్రాండ్స్ మనకి వాళ్ళ యొక్క వారంటీ అనేది 2 months వరకు వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒకవేళ ఈ మంత్ మీకు ఒకవేళ వారంటీ అయిపోయినా సరే, నెక్స్ట్ మంత్ వారంటీ అయిపోయినా సరే 2 months వరకు ఇదైతే ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. కాకపోతే వారంటీ సర్వీస్ చేయించుకోవడానికి లాస్ట్ టైం కోవిడ్లో కూడా వీళ్ళైతే దీన్ని ఫాలో అయ్యారు. సో అపాయింట్మెంట్ అయితే వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. మనం mi.com లేకపోతే miservice.com అని చెప్పి ఒక చిన్న URL అయితే ఉంటుంది వీళ్ళకి. ఆ URLలో మనం ఒక టైం స్లాట్ అయితే మనం బ్లాక్ చేసుకోవాల్సి ఉంది. ఆ టైం స్లాట్లోనే మనకి వీళ్ళైతే సర్వీస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోర్ ఇస్ ఇన్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.